రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆదాయం ఏ రకంగా వస్తుంది, ఎంత వస్తుంది అనేది ఇప్పుడు గమనిద్దాం. అయితే గత ఏడాది చూసినట్లయితే పన్ను రూపంలో వచ్చినటువంటి ఆదాయం ఎంత అని చర్చించే ముందు యాక్చువల్లీ గత ప్రభుత్వము గత ఏడాది 2,91,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా. ఆ టైంలో ఆదాయం ఎంత వస్తుంది అనుకొని 2,91,000 కోట్ల బడ్జెట్ అనుకున్నారు అని అంటే కేవలం ట్యాక్స్ రూపంలో ఆ ప్రభుత్వం ఏడాదికి ఎంత వస్తుంది అనుకుంది. ఆ సంవత్సరం మొత్తంలో వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఎంత అంటే ట్యాక్సేషన్ రూపంలో కానీ, జిఎస్టీ రూపంలో కానీ, పన్ను రూపంలో ఎనీ ట్యాక్సేషన్ రూపంలో వచ్చేటువంటి టార్గెట్ వాళ్ళు ఎంత పెట్టుకున్నారు, ఎంత ఆదాయం వస్తుంది అనుకున్నారు అని అంటే 1,38,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. 1,38,000 కోట్లలో వాళ్ళు అచీవ్ చేయగలిగింది ఎంత అని అంటే కేవలం 1,12,000 కోట్లు. అంటే షార్టేజ్ అమౌంట్ ఎంత అక్కడ 26,000 కోట్ల షార్టేజ్ ఉంది. 26,000 crores వాళ్ళు పన్ను వసూలు చేయలేకపోయారు గత ఏడాది. ఇవన్నీ రీజన్స్ కావచ్చు. ఇందాక మీకు చెప్పాను కదా, 70,000 కోట్లు షార్టేజ్. అంటే వాళ్ళు ప్రవేశపెట్టిన 2,91,000 కోట్ల బడ్జెట్లో వాళ్ళు షార్టేజ్ అమౌంట్ ఎంత చూపించారు, 70,000 కోట్లు. కానీ అది షార్టేజ్ రూపంలో చూపించలేదు. ఆర్థిక నిపుణులు వాళ్ళ పోర్టల్స్లలోకి వెళ్ళి చూస్తే 70,000 కోట్ల బడ్జెట్ని వాళ్ళు అచీవ్ కాలేకపోయారు. కేవలం 2,20,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టగలిగారు. ఈ రకంగా చూసినట్లయితే ఈ ఏడాది 3,04,000 కోట్లు పెట్టినప్పుడు బడ్జెట్ని ఏ రకంగా అచీవ్ చేయొచ్చు అని అంటే అందరు నిపుణులు అనుకుంటుంది ఏంటంటే 2,40,000 కోట్లు ఖర్చు చేయగలరేమో. ఎందుకంటే వాళ్ళకు 60,000 కోట్లు మళ్ళీ షార్టేజ్ వచ్చే రూపం ఉంది. అంటే గత ఏడాదితో పోల్చినట్లయితే ఈ ఏడాది మళ్ళీ ఒక 60,000 కోట్లు